కీర్తనల గ్రంథము 32:8 మనం చూసినట్లయితే, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడువవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. తండ్రి అయినటువంటి దేవుడు మనకు ఉపదేశం చేస్తానని, మన మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్పి మనం నడిపిస్తానని ఈ యొక్క వాక్యం తెలియపరుస్తుంది. దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుంది అంటే, 1 రాజులు 9:3 ప్రకారం రాజు అయినటువంటి సొలొమోనుతో తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు. నా సముఖమందు నీవు చేసిన ప్రార్థనలను నేను అంగీకరించి ఉన్నాను, ఈ ప్రార్థనల మీద నేను దృష్టి ఉంచి ఉన్నానని ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియులారా, అంత మాత్రమే కాకుండా 66వ యెషయా గ్రంథంలో 2వ వచనం ప్రకారం, ఎవడు దీనుడై నా మాట విని వణుకుచున్నాడో వానినే నేను దృష్టిస్తానని దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, కాబట్టి దేవుని దృష్టి మన మీద ఉండాలి అంటే మనం చేసే ప్రార్థన మీద ఆయన దృష్టి ఉంటుంది. ఆయన మాట విని దీనత్వం కలిగి మన వణుకుచు అనగా భయపడుతూ దేవునికి ఉన్నట్లయితే ప్రభువు మనల్ని దృష్టిస్తాడు. ఆయన దృష్టించి మనం ఏ మార్గంలో నడవాలో ఆయన నడిపిస్తాడు, ఆయన ఆలోచన చెప్తాడు. అంత మాత్రమే కాదు, మనకు క్షేమము కలిగినట్లుగా ఉపదేశాన్ని కూడా ఆయన సిద్ధపరుస్తాడు అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి నీవు నేను మనమందరము కూడా దేవుని దృష్టిలో నిలిచి యోగ్యులుగా ఉండాలని ప్రభువుకి మహిమ చెల్లిస్తూ యేసు నామములో దేవునికి ఘనత కలుగునుగాక. ఆమేన్.